అనేది ఉంటాయి. ఈ రోజు వాన పడింది, నీళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి. నీళ్ళు ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది, హెవీ వెయిట్ అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నమస్కారం అండి, ఇది జిఎం న్యాచురల్ విలేజ్. మనము ఉండేది ఇప్పుడు అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం దగ్గర అంగళ్ళు గ్రామంలో. అయితే ఈ రైతు ప్రతి సంవత్సరం అయితే పండిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన దీని ప్రకారము ఆయన కొంచెం మొహమాటంగా ఉన్నారు, ఏది విషయాలు అవన్నీ చెప్పేదానికి కొంచెం సిగ్గుగా ఉన్నారు. వీళ్ళైతే రెండు రకాల పూలను అయితే వీళ్ళు ప్రిఫర్ చేసినారు. ఒకటి వైట్ కలరు, రెండు వచ్చేసి ఎల్లో కలరు. దీనిలోకైతే మంచి డిమాండ్ ఉన్నదని చెప్పేసి బెంగళూరు సైడ్లలో ఇవైతే మార్కెటింగ్ మనకేం ఇబ్బంది లేకుండా అమ్ముకోగలము అన్నారు. ఇంకోటి కానీ ఉన్నది, దీంట్లో రెడ్ కలర్ అయితే ఉన్నది. ఈ రెడ్ కలర్ అయితే కొంచెం డిమాండ్ తక్కువంట. అందువల్ల అయితే వీళ్ళు వైట్ మరియు ఎల్లో అయితే వీళ్ళు ప్రిఫర్ చేసి ప్రతి సంవత్సరం అయితే నాటుకుంటారు. ఇంకా కూలీల విషయానికి వస్తే కూలీలు కొంచెం డిమాండ్ ఉండడంతో వీళ్ళు సుమారుగా ముందు మనకు కూలీలు దొరుకుతా అంటే ఒక 4-5 ఎకరాలు వేసుకొని లేకపోతే 10 ఎకరాలైనా మేము పండించే వాళ్ళము. ఇప్పుడు కూలీలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరే ఉన్నారు కాబట్టేసి, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇదంతా కూలీ చేసేదానికి కొంచెము కూలీలతో ఇబ్బంది అయ్యి వాళ్ళు అందుకోసం అయితే వీళ్ళు 20 కుంటలు మాత్రమే వేసుకున్నారు. ఇంకా కూలీల విషయానికి వస్తే కూలీలు 350 రూపాయలైతే ఛార్జ్ చేస్తారంట. అది మార్నింగ్ టైంలో ఇది కోసేదాని కోసము, అది మార్కెట్‌కి తరలించేదానికైతే కూలీలకైతే 350 రూపాయల దాకా ఇస్తారంట. వీళ్ళు ఇక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక 10 కిలోమీటర్ల దగ్గరలో మదనపల్లి మార్కెట్‌లో, పూల మార్కెట్‌లో అయితే వీళ్ళు మార్కెట్ రేట్లు అవన్నీ కనుక్కుంటా ఉంటారంట. ఉంటూ ఇక్కడ దగ్గరలో ఉన్న సంతలో కూడా అది ఆ మార్కెట్ రేట్‌నే ఈ సంతలో అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఎంతైతే హోల్‌సేల్‌గా అమ్ముతారో ఆ రేట్‌నే ఇక్కడ మార్కెట్‌లో గాని, అంగళ్ళు మార్కెట్‌లో గాని వీళ్ళు అమ్మడం అయితే జరుగుతుంది. ఆ రేట్ కనుక్కున్న తర్వాత ఈ మొక్క విషయానికొస్తే చిన్నగా ఉన్నప్పుడే రూ. 1 నుంచి రూ. 2 దాకా ఈ మొక్క అయితే నాటుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఖర్చయితే రావడం అయితే ఉంటుంది ఒక మొక్క. ఈ మొక్కల విషయాలు దీనన్నిటికి కలిపి 20,000 కాదు. ఈ పట్ట వేయడము దాన్నేమంటారు? ఈ ప్లాస్టికు, మళ్ళా డ్రిప్ సిస్టము ఇవన్నీ పరుచుకునేదానికి, ఆ డ్రిప్ సిస్టమ్, వాటర్ సిస్టమ్‌ని ఏర్పాటు చేసుకునేదానికి, మరియు టోటల్‌గా ఈ పంట చేతికొచ్చేంత వరకు మొత్తము కలిపి ఆ మందులతో సహా 30,000 అయితే అయితుందని చెప్పినారు ఈ 20 కుంటలకు. అదే విధంగా మనము అమ్ముకునేటప్పుడైతే వీధి పంట చేతికొచ్చిన తర్వాత కిలో ఒక్క రూ. 100 నుంచి రూ. 120 దంకా, అంటే రూ. 100 నుంచి రూ. 120 వరకు అయితే ఇది పో అమ్మకం అయితే జరుగుతుందంట. తక్కువ అన్నా గాని ఒక రూ. 50, 60 వరకు అయినా గాని ఇది హోల్‌సేల్‌గా అయినా గాని మనకు అమ్మేదానికి వీలుగా ఉంటుంది. ఈ బెంగుళూరు, కడప, కర్నూలు ఇటువంటి సైడ్‌లో దీన్లకు ఎక్కువ మోతాదులో మనకు అమ్మకాలైతే ఎక్కువ జరుగుతాయి. ఈ ప్రకారం అయితే వాటి ధరలు పోతాయి. ఈ విధంగా మన రైతన్నలు అనేది కొత్తగా ఎవరన్నా ఈ చామంతి తోట వేసేవాళ్ళు ఏమన్నా ఐడియా ఉంటే ఇంకా మీరు ఏమని ఈ రేట్ల ప్రకారము మీరు వీటి యొక్క లాభ నష్టాలు ఇవన్నీ అందాసేసుకొని పెట్టుకుంటే మాత్రము దీంట్లో మంచి బెనిఫిట్ అయితే ఉండాది చామంతి పూలల్లో. మనము సీజనల్‌గా పంటగా గాని ఏసుకోవచ్చు. ఏమంటే వీటిని మాత్రము వానాకాలంలో వేయకూడదు. వానాకాలం ఏస్తే అవి కొంచెం వెయిట్ వచ్చి ఇబ్బందయితాయంట. నేను మళ్ళీ తర్వాత ఇది ముందర వీడియోలో మీకు చూపిస్తాను. అది వెయిట్ వచ్చేసి ఇదైతుందని జెప్పేసి. ఇంకా తోటనైతే మీరు పూర్తిగా ఇంగ చూడండి. ఈ తోట ఏ విధంగా కండిషన్‌లో ఉండాది అని జెప్పేసి. ఓకే. ఇంకా ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ఓకే. బాయ్. ఇప్పుడు వానాకాలంలో ఎటువంటి ఇబ్బంది అనేది మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడ చూపించండి. చూడండి. ఈ వానాకాలంలో అయితే ఈ విధంగా మనకు ఈ డ్యామేజ్ అయితే అవుతుంది. మార్కెట్లో కొంచెం రేట్ అనేది తక్కువ పలికేది ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా వానాకాలము తక్కువ రేటు ఎందుకు పోతుందో కానీ చెప్పినారు. అది ఎందుకంటే ఈ పువ్వు అనేది రాని చూపిస్తాను. ఇక్కడ ఈ పువ్వులో వాటర్ అనేది నిలుస్తుందంట. వాటర్ నిలిచినప్పుడు ఎక్కువ అవుట్ అనేది వస్తుంది. చూడండి, నీళ్ళు అనేది ఉంటాయి. ఈ రోజు వాన పడింది, నీళ్ళు అనేది ఎక్కువ ఉంటాయి. నీళ్ళు ఉన్నప్పుడు వెయిట్ ఎక్కువ వస్తుంది, హెవీ వెయిట్ అనేది వచ్చేస్తుంది. వచ్చినప్పుడు కొనేదానికి ఎవరు ముందరికి రారు. అదే వానలు లేకుండా ఎండాకాలం అదే ఎండగా ఉండిందనుకో ఇబ్బంది లేకుండా రూ. 100 నుంచి రూ. 120 వరకు కేజీ అయితే హోల్సేల్ గానే పోతుంది అని అన్నగారు చెప్తున్నారు. బయట కర్ణాటక సైడ్ అక్కడంతా పార్సల్స్ కానీ బాగుపోతాయి. బాగుపోయిన తర్వాత ఎక్కడెక్కడ పోతాయన్నా
కడప, కర్నూలు అక్కడంతా పోతాయంట. అదే గాన వానగాన పడింది అనుకో 40 రూపాయలకు కానీ అడిగే వాళ్ళు అయితే ఉండరంట. ఇది మార్కెటింగ్ టైమింగ్. ఎన్ని చెట్లు వచ్చాయి చూడు. స్లోగా పోదా, ఇంకా స్లో పోదా.